హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. నేను పెరుగు మీగడతో చేస్తున్నాను. పాలు తోడు వేసేటప్పుడు మీగడ మొత్తం వేసి తోడు వేస్తే ఇలా మీగడంతా పైకి వచ్చేస్తుంది. పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మీగడ తీస్తే ఇలా ఈజీగా వస్తుంది. ఇలా 20 నుంచి 30 రోజుల వరకు మీగడని తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జ్యూస్ జార్లో ఈ మీగడని వేసుకోవాలి. మీగడ వేసుకునేటప్పుడు జార్లో సగం కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఐస్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు లో స్పీడ్లో మిక్సీ పట్టుకోవాలి. ఐస్ వాటర్ వేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది అండ్ వెన్న సపరేట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మధ్యలో 1 లేదా 2 సార్లు కూల్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఐస్ వాటర్ మనం ముందే రెడీ చేసుకోవాలి. 1 or 2 లీటర్స్ పడతాయి. బాటిల్స్లో కానీ ఇలా బౌల్లో కానీ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుంచుకోవాలి. నెలకి ఒకసారి ఇలా మీగడ స్టోర్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఐస్ వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ పైన వెన్న తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెన్నని చేత్తో నీళ్లు తీసేసుకుంటూ ఇంకొక బౌల్లో వేసుకోవాలి. ఇలా వెన్నలోంచి వాటర్ అంతా తీసేసుకుంటూ బౌల్లో వేసుకోవాలి. ఇలా వెన్న మొత్తం తీసిన తర్వాత ఈ మిగిలిన వాటర్ని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మీగడ మొత్తం ఐస్ వాటర్ యాడ్ చేసుకుంటూ వెన్న చేసుకోవాలి. ఇలా వెన్నని వాటర్ని సపరేట్గా గిన్నెల్లోకి తీసుకోవాలి. మీగడ స్టోర్ చేసిన తర్వాత మీకు ఒకవేళ నెయ్యి చేయడం లేట్ అవుతుంది అనుకుంటే మీగడని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు నెయ్యి చేసే ముందు మీగడని బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నెయ్యిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వెన్న మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఐస్ వాటర్ యాడ్ చేసుకొని 2 సార్లు ఇలా శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వెన్న రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కాస్త బటర్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏదైనా రెసిపీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. వెన్న తీసిన తర్వాత మిగిలిన వాటర్లో సాల్ట్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. అండ్ బయట దొరికే బటర్ మిల్క్ కన్నా ఇలా ఇంట్లో చేసుకున్నది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా కావాలంటే సాల్ట్తో పాటు జీరా పౌడర్, కొత్తిమీర కూడా వేసి తీసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ వరకు బాగుంటుంది. ఇప్పుడు వెన్న నుంచి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి వెన్ననంతా కరిగించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెన్నంతా కరిగించాలి. వెన్న కరిగిన తర్వాత మాత్రం మొత్తం సిమ్లో పెట్టే వేడి చేయాలి, లేదంటే పొంగిపోతుంది. ఇలా వెన్న మొత్తం కరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఒకవేళ ఆగకుండా అది పొంగుతూ పైకి వస్తూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేడి చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేడి చేయాలి. నెయ్యి చేయడానికి మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. పల్చడి గిన్నె తీసుకుంటే అడుగు మాడిపోతుంది. ఇలా నెయ్యి ఇంట్లో చేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో చేసిన నెయ్యిని డైలీ 1 స్పూన్ భోజనంలో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నెయ్యిని పాల మీగడతో కానీ పెరుగు మీగడతో కానీ చేయొచ్చు, కానీ పెరుగు మీగడతో చేస్తే హెల్త్కి మంచిది. ఆవు పాలతో చేసిన నెయ్యి ఇలా లైట్ ఎల్లో కలర్లో వస్తుంది. గేదె పాలతో చేస్తే
వైట్ కలర్లో వస్తుంది. ఆవు పాలతో చేసింది అయితే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ మంచిది కూడా. ఇలా నెయ్యి చేసేటప్పుడు దగ్గరే ఉండి జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఇందులోంచి నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది. అడుగున ఈ వైట్ కలర్లో ఉన్నదంతా లైట్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 తులసాకులు కానీ కరివేపాకు కానీ వేస్తే స్మెల్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టి చల్లారనివ్వాలి. నెయ్యి చల్లారిన తర్వాత పొడిగా ఉన్న ఒక కంటైనర్లో వడగట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే నెయ్యిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.